ఎప్పుడైనా బై మిస్టేక్ వాళ్ళు మనల్ని మోసం చేశారే అనుకోండి, మనం మాట్లాడడం మానేస్తామా? ఒక వ్యక్తి మాట్లాడడం మానేసిన తరువాత ఇంకొక వ్యక్తి తన వెనకాల పరిగెడుతూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ హార్ట్ చక్రాస్ కనెక్ట్ అయిపోయాయి. ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయినారు అనుకో, కొన్ని రోజులు ఉండి మర్చిపోతారు. కానీ మన ఆత్మలో గుర్తుండిపోతుంది. మళ్ళీ ఇది కార్మిక్ సైకిల్ లాగా తను చేసిన మోసాన్ని ఇంకో జన్మలో మనము చేయడానికి మనము పుడతాము. మనం మోసం చేయాలి కాబట్టి వాడు కూడా పుడతాడు. ఇక్కడ ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు. నిజం చెప్తే కొంచెం కష్టంగానే ఉంటుంది, అందరికీ చివుక్కుమంటుంది. ఎందుకంటే ఆ తప్పు ప్రతి ఒక్కరూ చేస్తారు. ఒకానొక కాలంలో నేను కూడా చేసేదాన్నేమో. ఇప్పుడు నాకు కర్మ సిద్ధాంతం తెలిసిన తరువాత అది తప్పు అని చాలా ధైర్యంగా నేను చెప్పగలను. మనము చెప్పడం మన బాధ్యత. వాళ్ళు వింటారో వినరో వాళ్ళకి అర్థమయ్యే విధంగా మనం చెప్పాలి. యాక్సెప్ట్ ఇప్పుడు నేను కూడా ఈ క్లాస్ చెప్తున్నాను, ఇక్కడ వినే ప్రతి ఒక్కరూ యాక్సెప్ట్ చేసుకుంటున్నారా? ఖచ్చితంగా నా పైన వెనకాల కొంతమందికి జోకులు వేస్తూనే ఉంటారు. అవునా కదా? చెప్పడం నా బాధ్యత, రిసీవ్ చేసుకోవడం అది వాళ్ళ ఇష్టం. మూలాధారం తర్వాత వచ్చేది ఏ చక్రం అండి? పైకి తర్వాత వచ్చేది అనాహత చక్రం. ఈ అనాహత చక్రం అయితే హృదయ స్థానంలో ఉంటుంది. ఈ చక్రానికి అసలు మనం చెప్పాల్సిన అవసరమే లేదు. టక 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 అని కనెక్ట్ అయిపోతారు. ఎలా కనెక్ట్ అవుతారో కూడా తెలీదు, అంత తొందరగా కనెక్ట్ అయిపోతారు. మన దగ్గరికి వచ్చి ఎవరైతే మనకు చాలా సన్నిహితంగా ఉంటారో వాళ్ళతో మన యొక్క అనాహత చక్రం ఉన్న కార్డు వాళ్ళ అనాహత చక్రంలో ఉన్న కార్డ్కి కనెక్ట్ అయిపోతుంది. అలానే వాళ్ళ గురించి మనము ఆలోచిస్తూనే ఉంటాము. ఈ విధంగా మన ఎమోషన్స్ వాళ్ళకి, వాళ్ళ ఎమోషన్స్ మనకు కనెక్ట్ అయిపోతుంది. ఎలాగంటే ఇప్పుడు మీకు తెలిసిన వాళ్ళు మీ ఫ్రెండ్స్ అనుకోండి, వాళ్ళతో కనెక్ట్ అయి ఉన్నారు. మీరు వాళ్ళలా మాట్లాడడం మీ ఇంట్లో వాళ్ళు గమనిస్తారు. ఏందిరా నువ్వు ఇలా తయారయ్యావు, దీనికి ముందు ఇలా లేవు, వాడితో చేరిన తర్వాతే నువ్వు ఇలా తయారయ్యావు, ఏం నేర్పిస్తున్నారు అంటే వాళ్ళేం నేర్పించట్లేదు. బట్ మనం వాళ్ళకి దగ్గర అయిపోవడం వల్ల మన యొక్క అనాహత చక్రం యొక్క కార్డు వాళ్ళ అనాహత చక్రానికి కనెక్ట్ అయిపోయింది. కాబట్టి ఈ కార్డ్ ఇలా కనెక్ట్ అయినప్పుడు జ్యూస్ స్ట్రా లాగా ఇటుపక్క ఉన్న ఎనర్జీ అటుపక్కకి, అటుపక్క ఉన్న ఎనర్జీ ఇటుపక్కకి ఎమోషన్స్ ట్రావెల్స్ అవుతూ ఉంటుంది. అప్పుడు వారి వారి ఎమోషన్స్ మనలోకి రావడం వల్ల మనం వాళ్ళలాగా ప్రవర్తిస్తాం, ఇంకొకరిని బాధ పెడతాము. సో అదే అండ్ వాళ్ళకి ఏదన్నా జరిగితే వాళ్ళ తరఫున మనం పోయి వకాల్తా పులుచుకొని క్షమాపణలు చెప్తాము. దాని దాని ద్వారానే మనము ఇతరుల యొక్క ఎమోషన్స్తో కనెక్ట్ అయిపోయి ఉంటాము. ఈ అనాహత చక్రం ఎమోషన్స్ని కనెక్ట్ చేస్తుంది. ఎంతమంది కనిపిస్తోంది మీ పిల్లల్ని చూసినప్పుడు, వీడేంది వాడిలాగా తయారయ్యాడు, వాడిలా మాట్లాడుతున్నారు, వాడిలా బిహేవ్ చేస్తున్నారని మీలో ఎంతమంది కనిపిస్తోంది? ప్రతి ఒక్కరికి ఇది అనిపిస్తున్నంత, పిల్లల విషయమే కాదండి, పెద్దవాళ్ళు కూడా అలానే తయారవుతున్నారు. సో వాళ్ళతో డీప్ కనెక్షన్స్ పెట్టుకోకూడదు. ఎవరితో అయినా కానీ మనము డీప్ కనెక్షన్స్ పెట్టుకోకూడదు. ఖచ్చితంగా మనకు కావలసిన కనెక్షన్ విన్నామా అయిపోయిందా, తిన్నామా చేయి కడిగామా అన్నంత విధంగా విన్నామా అయిపోయిందా, ఓకే అయిపోయింది అని కార్డ్ కట్ చేసేసేయాలి. ఎవరితో అయినా డీప్గా కనెక్షన్ బిల్డ్ చేసుకునే కొద్దీ మనము వాళ్ళలో ఉన్న బాధని స్వీకరించాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో వాళ్ళు కాదు, మీ బంధువులు కాదు, వీళ్ళెవ్వరూ కాకుండా మీరు వర్క్ చేస్తున్నారు, లేదా మీ ఫ్రెండ్స్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, ఇలా మనకు తెలిసిన కొలీగ్స్ ఉన్నారు, వీళ్ళతో బాగా కనెక్ట్ అయిపోతామండి. మనకు వాళ్ళు ఎవరో కూడా తెలియదు, బట్ మనం వాళ్ళతో 10 రోజులు మాట్లాడగానే బాగా కనెక్ట్ అయిపోతాము. కనెక్ట్ అయిపోయిన తరువాత మన హార్ట్ చక్ర వాళ్ళ హార్ట్ చక్ర కనెక్ట్ అయిపోతుంది. వాళ్ళ గురించి మనము, మన గురించి వాళ్ళు తెలుసుకుంటూ ఉంటాము. ఎప్పుడైనా బై మిస్టేక్ వాళ్ళు మనల్ని మోసం చేశారే అనుకోండి, మనం మాట్లాడడం మానేస్తామా?
ఒక వ్యక్తి మాట్లాడడం మానేసిన తరువాత ఇంకొక వ్యక్తి తన వెనకాల పరిగెడుతూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ హార్ట్ చక్రాస్ కనెక్ట్ అయిపోయాయి. వాడు తప్పు చేస్తున్నాడని తెలిసినా కూడా మనము వాళ్ళ చుట్టూ పరిగెడుతూనే ఉంటాము. నాకు తను కావాలి, తన ప్రేమ కావాలి, తనలో ఉన్న ఎమోషన్స్ కావాలి, ఆ ఎమోషన్స్ నా ఎమోషన్స్తో కనెక్ట్ అవ్వాలి అనేసి మనం వాళ్ళ వెనకాల పరిగెడుతూనే ఉంటాము. ఇది ఇక్కడితో ఆగిపోతుందా అంటే, ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయినారు అనుకో, కొన్ని రోజులు ఉండి మర్చిపోతారు. కానీ మన ఆత్మలో గుర్తుండిపోతుంది. మళ్ళీ ఇది కార్మిక్ సైకిల్ లాగా తను చేసిన మోసాన్ని ఇంకో జన్మలో మనము చేయడానికి మనము పుడతాము. మనం మోసం చేయాలి కాబట్టి వాడు కూడా పుడతాడు. ఇలా పైకి వెళ్ళిన చక్రం కిందకి రావడం, కిందకి వెళ్ళిన చక్రం పైకి రావడం, ఇలా పైకి కిందకి పైకి కిందకి జన్మలు ఎత్తుతూనే ఉంటాం. కానీ ముక్తి అన్నది ఎప్పుడు వస్తుంది, మోక్షం ఎప్పుడు వస్తుంది, మనం ఎందుకు వచ్చినాం ఈ భూమి పైకి అన్నది మనం ఎప్పుడు తెలుసుకుంటాం? ఇలా ఎవరికైనా జరిగిందా? చెప్పండి. పరిగెడుతూ ఉన్నారా మీరు కూడా మీ ఫ్రెండ్స్ వెనకాల? చెప్పండి. సో ఈ హార్ట్ చక్రాన్ని కూడా మనము మాట్లాడడం అయిపోయిందా? ఓకే, అయిపోయింది. దాన్ని మనం మనసులోకి తీసుకోకూడదు. ఆ చక్రాకి ఉన్న కార్డ్ని కూడా మనము కట్ చేసేసేయాలి. నెక్స్ట్, తరువాత ఏంటి? అనాహత చక్రం తరువాత ఉన్నదేంటి? విశుద్ధి చక్రం. విశుద్ధి చక్రం ఎక్కడుంటుంది? కంఠస్థానంలో ఉంటుంది. కంఠస్థానం నుంచి మీరు మాట్లాడే ప్రతి మాటకి కారణం మీ లోపల ఉన్న విశుద్ధి చక్రం యొక్క కార్డ్. అవునా? మరి ఈ కార్డు ఇతరులతో ఎట్లా కనెక్ట్ అవుతుందో చూద్దామా? చాలా సింపుల్ అండి. ఎంత ఈజీగా కనెక్ట్ అయిపోతాం తెలుసా విశుద్ధి చక్రం కార్డుతో? ఎనీ క్లూస్? ఎవరికైనా ఏమన్నా మీకు ఏమన్నా అనిపిస్తే ఒకసారి పెట్టండి. ఎలా ఇతరుల యొక్క విశుద్ధి చక్రంతో ఉన్న కార్డ్ని కనెక్ట్ అవుతామో పెట్టండి చూద్దాం. మీకేం అనిపిస్తోందో మీ వ్యూస్ చెప్పండి. మాట్లాడడం, సజెషన్స్, ఎవరితో మాట్లాడినా కనెక్ట్ అవుతుంది. మాట్లాడితే చాలు, మాటలతో కనెక్ట్ అవుతుంది. మాటల ద్వారా, కళ్ళ ద్వారా, వాళ్ళ మాట ద్వారా. విశుద్ధి చక్రం కార్డ్ కనెక్ట్ అయినప్పుడు కర్మ ఏ విధంగా ట్రాన్స్ఫర్ అవుతుంది? ఎలాంటి సందర్భాలలో మనం వాళ్ళ కర్మను స్వీకరిస్తాం? మాటలు కరెక్ట్. ఎలాంటి మాటలతో? కైండ్నెస్ చూపడం, ఉచిత సలహాలు ఇవ్వడం, చెడు మాటలకి, మాట్లాడితే చాలు అనుకోవడం, హార్ష్గా మాట్లాడడం, కోపంతో, మాటల ద్వారా. కరెక్ట్. మీరు చాలా బాగా చెప్పారు. బట్ ఇంకొక చిన్న విషయాన్ని మర్చిపోయారు. అది నేను ఇక్కడ చెప్తాను. విశుద్ధి చక్రం మనకు ఎప్పుడు కనెక్ట్ అవుతుంది అనంటే, ఒకరు తప్పు చెప్పడాన్ని మనం సమర్థించామంటే వారి కర్మలలో మనం చేయి పెట్టినట్టు. మాటల ద్వారా ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. దుర్భాషలు ఆడడంతో కూడా కనెక్ట్ అవుతుంది. దుర్భాషలు ఆడడం మన విశుద్ధి చక్రం నుంచి వెళ్తే అది గుచ్చుకునేది వాళ్ళ హృదయ చక్రానికి. కానీ ఎప్పుడైతే మనము ఒకరు మాట్లాడేది తప్పు అని తెలిసినా వాళ్ళని సమర్థిస్తామో అప్పుడు విశుద్ధి చక్రం యొక్క కార్డ్ కనెక్ట్ అయ్యి ఆ వాళ్ళ కర్మలలో మనము పాలు పంచుకున్నట్లు అవుతుంది. అదే ఉపాధ్యాయుడిని తీసుకోండి. ఉపాధ్యాయుడు పిల్లలు 100 మంది ఉంటే 100 మంది విశుద్ధి చక్రం కార్డ్స్తో ఆయన కార్డ్ కనెక్ట్ అవుతుంది. ఉపాధ్యాయుని యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి? తను అందరికీ జ్ఞానాన్ని బోధించాలి. జ్ఞానాన్ని బోధించాలే కానీ రిటర్న్లో డబ్బు రావాలి అని కోరుకున్నా కూడా
కార్డ్ కనెక్ట్ అయిపోయి పాపంలోకి చేయి పెట్టినట్లే. జ్ఞానాన్ని బోధించాలి. డబ్బుతో ప్రతి ఒక్క దాన్ని ముడి పెట్టకూడదు. డబ్బుతో ముడి పెట్టామంటే మన మణిపూరక చక్రం కూడా కనెక్ట్ అయిపోతుంది. రెండు కార్డ్స్ లో మనం కర్మలని ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి వెళ్తూ ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత ఇబ్బందులు పడతాము. ఇప్పుడు పెద్ద పెద్ద విద్యా సంస్థల వాళ్ళు డబ్బు కోసం చేస్తున్నారు. చేసిన తర్వాత వాళ్ళు కష్టపడకుండా ఉన్నారనేసి మీకు తెలుసా? బయటకి వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నట్లే కనిపిస్తుంది, కానీ లోపల వాళ్ళ బాధ వాళ్ళకి తప్ప ఎవ్వరికీ తెలియదు. అలానే ఉపాధ్యాయుని యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి? తను విద్యార్థులకి జ్ఞానాన్ని పంచడం. మరి స్టూడెంట్స్ ఏం చేయాలి? ఉపాధ్యాయునికి మర్యాద ఇచ్చి ఆ జ్ఞానాన్ని తీసుకొని ఆ జ్ఞానాన్ని 10 మందికి సత్ప్రవర్తనతో పంచాలే కానీ తప్పుతో పంచకూడదు, చీటింగ్ చెయ్యకూడదు. అవునా కాదా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేదండి. తల్లిదండ్రులు తన పిల్లలు తప్పు చేస్తూ ఉన్నా, తప్పు మాట్లాడుతూ ఉన్నా చాలా మంది సమర్థిస్తారు. నిజమా కాదా? అది తప్పు అని చెప్పే ధైర్యం లేకుండా నా బిడ్డ ఏమైపోతాడో అన్న భయంతో చాలా మంది సమర్థిస్తారు. ఇది చాలా పెద్ద తప్పు. అలానే పిల్లలు కూడా పెద్దవాళ్ళు చేసే తప్పుని నాన్న నువ్వు చేస్తున్నది తప్పు అని చెప్పాలి. లేదా వాళ్ళ కార్డ్ కూడా కనెక్ట్ అవుతుంది, వాళ్ళు కూడా ఆ తప్పులో భాగం పంచుకున్నట్లే. ఒకరిని మెప్పించడానికి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. అబద్ధాలు చెప్తున్న వారికి మీరు వత్తాసు పలకాల్సిన అవసరం అస్సలే లేదు. అవునా కాదా? మీలో ఎంతమంది మీ పిల్లలు తప్పు చేస్తూ ఉన్నా లేదా మీకు తెలిసిన వాళ్ళు తప్పు మాట్లాడుతూ ఉన్నా ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు ఆ తప్పుకి? తప్పు అని తెలిసి కూడా సపోర్ట్ ఎంతమంది చేస్తున్నారు? చెప్పండి. ఇక్కడ ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు. నిజం చెప్తూ నిజం చెప్తే కొంచెం కష్టంగానే ఉంటుంది. అందరికీ చివుక్కుమంటుంది. ఎందుకంటే ఆ తప్పు ప్రతి ఒక్కరూ చేస్తారు. ఒకానొక కాలంలో నేను కూడా చేసేదాన్నేమో. ఇప్పుడు నాకు కర్మ సిద్ధాంతం తెలిసిన తరువాత అది తప్పు అని చాలా ధైర్యంగా నేను చెప్పగలను. నా బిడ్డకి నేను నేర్పించగలను. అలానే మీరందరూ కూడా మీ పిల్లలు తప్పు చేస్తున్నారంటే ఇది తప్పు అని ధైర్యంగా చెప్పండి. ఇలా చేస్తే ఇది జరుగుతుంది, దీనివల్ల నువ్వు ఇన్ని కష్టాలు పడాల్సి వస్తుంది అనేసి మీరు ధైర్యంగా చెప్పండి. లేదంటే వారి యొక్క విశుద్ధి చక్రం కార్డ్ మనకు కనెక్ట్ అయ్యి వాళ్ళు చెప్పే ప్రతి తప్పులో వచ్చే కర్మ ఫలితం మనకు కూడా అంటుకుంటుంది. దాని ద్వారా మనము చాలా అనారోగ్యాల్ని ఫేస్ చేయాలి. కొంతమందికి ఉన్నట్టుండి నత్తొచ్చేస్తుంది. ఎందుకంటే ఆ కర్మలో చెయ్యి పెట్టడం వల్ల ఉన్నట్టుండి నత్తొచ్చేస్తుంది. తెలియకుండా మాటలు తడబడతాము. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటది. తప్పు అంటే తప్పుని తప్పుగానే చూపించాలి, వాళ్ళని కరెక్ట్ చేయాలి అన్నది మనము ఇక్కడ నేర్చుకోవాలి. తప్పు చేసి అంటే మనం తప్పు చేసేసాము, వాళ్ళ తప్పుని సహకరించాము, మళ్ళీ కార్డ్ కట్ చేసేసుకుంటే మనకు ఆ తప్పు కర్మ మనకు రాదు కదా అంటే అది తప్పు. ఖచ్చితంగా అది తప్పని చెప్పాలి. అండ్ ఆ తప్పులో మనము చెయ్యి పెట్టకూడదు. మనము చెప్పడం మన బాధ్యత. వాళ్ళు వింటారో వినరో వాళ్ళకి అర్థమయ్యే విధంగా మనం చెప్పాలి. యాక్సెప్ట్ ఇప్పుడు నేను కూడా ఈ క్లాస్ చెప్తున్నాను, ఇక్కడ వినే ప్రతి ఒక్కరూ యాక్సెప్ట్ చేసుకుంటున్నారా? ఖచ్చితంగా నా పైన వెనకాల కొంతమందికి జోకులు వేస్తూనే ఉంటారు. అవునా కదా? చెప్పడం నా బాధ్యత, రిసీవ్ చేసుకోవడం అది వాళ్ళ ఇష్టం. చెప్పే బాధ్యతను మీరు చెప్పండి, రిసీవ్ చేసుకోవడం చేసుకోపోవడం వాళ్ళ ఇష్టం. అప్పుడు కార్డ్స్ కట్ చేసేసుకోండి.